కలియుగంలో ప్రత్యక్షంగా భగవంతుడిని దర్శించిన మహాభక్తుల కథలు మనం చెప్పుకుంటున్నాం కదా. ఇది పాండురంగడి భక్తురాలు భక్త జనాబాయి చరిత్ర. ఆవిడ గురించి మనం ఎంతో విన్నాము, కానీ పూర్తిగా మనకి ఆవిడ చరిత్ర విపులంగా తెలియదు కాబట్టి ఇక్కడ చెప్పుకుందాం. పండరీపురంలో జరిగే గొప్ప ఉత్సవాలలో కార్తీకోత్సవం కూడా ఒకటి. ఒక సంవత్సరం ఆ మహోత్సవం యొక్క ఆఖరి రోజున ఒక చిన్న బాలిక ఆ భగవంతుణ్ణి ధ్యానాన్ని వదిలి తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఎవరెంత చెప్పినా ఆవిడ వినలేదు. ఈ సాధు పురుషుల్ని, ఈ రుక్మిణి పాండురంగల్ని సేవించకుండా ఉండలేను అని మంకు చేసింది. ఈ సంఘటన సమయానికి ఆలయంలోనే ఉన్న భక్త నామదేవుడు మెల్లగా ఆమెను సమీపించి ఆమె వివరాలు అడిగాడు. అందుకు ఆ పిల్ల, అయ్యా, నన్ను జనాబాయి అంటారు. నా తల్లి రుక్మిణీదేవి, నా తండ్రి పాండురంగడు. భాగవతోత్తములే నాకు బంధుమిత్రులు. పండరీపురమే నా ఊరు. ఈ స్వామి సన్నిధే నా ఇల్లు అని చెప్పింది. ఈమె మాటల్ని బట్టి, వాటిలోని దృఢత్వాన్ని బట్టి ఆమె కరడజన్మురాలైన పాండురంగడి భక్తురాలుగా నిర్ణయించుకున్న నామదేవుడు పిల్ల తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఆ బాలికను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. నామదేవుడు పరమ భాగవతోత్తముడని అక్కడి వాళ్ళందరికీ తెలియడం వల్ల అతనికి ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు. శిష్యురాలేమిటికి, ఆవిడ నాకు గురువు కాదగిన తల్లి, ఈమె భక్తి మహిమ త్వరలోనే తెలుస్తుంది మీకు అని చెప్పాడు. నామదేవుడి కుటుంబ సభ్యులు మొత్తం 7. నామదేవుడు, అతని తల్లి గుణాబాయి, భార్య రాధాబాయి, ఇంకా గోవిందు, విఠల్, నారాయణ్, మాధవ్ అనే 4 వెరసి 7. ఇప్పుడు జనాబాయి కూడా తోడైంది. నామదేవుడు ఆ పిల్లను తన తల్లికి అప్పచెప్పాడు. తదాది ఆ అమ్మాయి ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరుగాను ప్రముఖురాలుగాను కూడా పరిణమించింది. ఇంటి పనులన్నీ జనాబాయే చేసేది. నిత్యం పాండురంగ స్మరణని ఎడబాయకుండా చేసేది. ఎవరైనా తన గురించి అడిగితే తాను నామదేవుడి ఇంట పని పిల్లనని, నామదేవుడే తనకు తండ్రి అని చెప్పేది. ఆ ఇంట్లో ఆమె అందరికంటే ముందే పెందరాళ్ళి నిద్రలేచేది. అందరికన్నా ఆలస్యంగా నిద్రపోయేది. ఓ రోజు రాత్రి అంతా గాఢ నిద్రలో మునిగి ఉన్న సమయంలో పెద్ద గాలివాన వచ్చింది. ఆ హోరుకి మెలకువ వచ్చిన వాళ్ళంతా కంగారు పడిపోతున్నారు. ఇంతలోనే గాలి విసురుకి నామదేవుడి ఇంటి కప్పు ఎగిరిపోయింది. తక్షణమే పాండురంగడు సుదర్శనాన్ని పిలిచి, వెంటనే వెళ్ళి నామదేవుడి ఇంటి కప్పుని ఎప్పటిలాగా ఏర్పాటు చేయి, ఆ ఇంట్లో ఒక్క చినుకు కూడా పడనివ్వకుండా, వాళ్ల కునుకు చెడకుండా నువ్వు ఈ పనిని చక్కబెట్టు అని ఆజ్ఞాపించాడు. సుదర్శనుడు అలాగే చేశాడు. నిలబెట్టాడు ఇంటిని. పెరట్లో పడిన చెత్తని ఎత్తి పారవేయబోతుండగా తెల్లవారుజామైంది. నామదేవుడికి ఎందుకో మెలకు వచ్చి వాతావరణాన్ని పరిశీలించగానే జరిగిందంతా అర్థమైంది. పరుగున పెరట్లోకి వెళ్ళి చెత్తని ఎత్తుతున్న శ్రీహరిని సమీపించాడు. ఈ వేషం ఏమిటి, ఈ పనులేమిటి అని ఆయనను వారించాడు. నవ్వాడు నారాయణుడు. నీకు నిత్యం నా ధ్యానం, నా భజనలతోనే సరిపోతుంది. ఇంటి పనులు పట్టించుకోవాయే. కనీసం నేనైనా పూనుకోపోతే ఎలాగా? ఎవళ్ళము పట్టించుకోకపోతే పాడైపోయేది మనిలే కదా. ఆ తర్వాత నీ తల్లి నిన్ను సోమరిపోతువనో మరొకటనో మాటలంటుంది. నిన్ను మాటలు పడనివ్వటం ఎందుకు అని నేనే పాటలు పడుతున్నాను అన్నాడు. ఇంతలో నిద్రలేచిన గుణాబాయి పెరట్లోకి వచ్చి రంగణ్ణి గుర్తుపట్టి ఆయన పాదాలపై పడింది. నామదేవుడు ఆయనని వినయంగా ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఇంటిల్లి పాది రంగడికి మొక్కారు. తన పనులన్నీ త్వరగా ముగించుకుని మళ్లీ వాళ్ళ దగ్గరకు వచ్చింది జనాబాయి. అసలే నల్లనయ్య ఆ స్వామి. ఇప్పుడు ఇక్కడ చేసిన పనుల వల్ల ఒళ్ళంతా మట్టి అంటుకుని మరింత నల్లగా కనిపిస్తున్నాడు. తన నల్లనయ్య నామం ఈ రూపంతోనే సార్థకమైందని రుజువు చేసుకున్నాడు. మన్ను తిని మట్టిలో ఆడి ఆనాడు ఆ యశోదకు ఎలా కనిపించాడో కానీ ఈనాడు ఈ భక్తులకు అలాగే మళ్లీ కనిపిస్తున్నాడా కన్నయ్య. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. అంతలోనే జనాబాయి, తండ్రి, నీ దివ్యమంగళ రూపాన్ని చూడడానికి అలవాటు పడ్డ కళ్ళు మావి. ఇలా బురద నిండిన ఒంటితో ఒక కూలివాడిలాగా చూడలేకపోతున్నాం. వేడినీళ్లు సిద్ధపరిచాను. స్నానం చేసి దుస్తులు మార్చుకుంటే భోజనాలు వడ్డించేస్తాను అంది. నామదేవాదులు కూడా స్వామిని అదే విధంగా కోరడంతో సరేననేశాడా భక్త వ్యసనుడు. స్నానాదులన్నీ ముగిశాక భోజనాలకు కూర్చున్నారు. స్వామి నామదేవుడి కుమారులు కూర్చున్న పంక్తిలోనే కూర్చున్నారు. వాళ్లకెదురుగా గుణాబాయి, నామదేవుడు ఆశీలయ్యారు. ఓ వారగా రాధాబాయి కూర్చుంది. జనాబాయి వడ్డిస్తోంది. కానీ
తను కూడా స్వామితో కలిసి సహపంక్తిని భోజనం చేయలేకపోతున్నందుకు మనసులో రవ్వంత బాధపడింది. తన క్షోభను ఆమె బయటికి తెలియనీకపోయినా అంతర్యామికి తెలీదు. అందువల్ల మొక్కుబడిగా 4 మెతుకులు మాత్రం కతికి ఇక భోంచేయలేనరా అంటూ గోడకి చారగిలబడిపోయాడు. స్వామి ఎందుకలా చేశాడో అర్థం చేసుకున్న నామదేవుడు, జనాబాయి పంక్తిలో లేకుండా భోజనాలు ఎలా రుచిస్తాయిలే తమకి అని మనసులో అనుకున్నాడు. స్వామివారి భుక్త శేషాన్ని జనాబాయికి అందించింది గుణాబాయి. తర్వాత తింటా అంటూ జనాబాయి దాన్ని భద్రపరిచింది. ఆ రాత్రి నామదేవుడు, పాండురంగడు ఒకచోట, రాధాబాయి పిల్లలు ఒకచోట, గుణాబాయి ఒకచోట, జనాబాయి వంటింటి గోడవారన పడుకున్నారు. అందరికీ నిద్రలు పట్టేశాయి. పాండురంగడికి జనాబాయికి తప్ప. రంగడు మెల్లిగా లేచి వెళ్ళి జనాబాయిని పిలిచి, పగలు నీ మనోవేదన గుర్తించి సరిగా భోజనం చేయలేకపోయాను, ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టు అని అడిగాడు. ఆమె తాను భద్రపరిచిన స్వామివారి భుక్తశేషాన్నే తెచ్చింది. దాన్ని రంగడు ఆమెతో కలిసి ఒకే విస్తరిలో ఎంతో ఆప్యాయంగా భుజించాడు. ఇది గుణాబాయి కంటపడింది. ఆమె వెళ్ళి నామదేవుని నిద్రలేపి చెప్పింది, రామావతారంలో శబరి ఎంగిలి తిన్నాడు, కృష్ణావతారంలో కుబ్జ చేత అలంకరించబడ్డాడు, ఇప్పుడు జనాబాయితో కలిసి భోజనం చేస్తున్నాడు. నువ్వు అరిచి భగవద్ అపచారం చేయకు, వెళ్ళి నిద్రపో అని చెప్పాడు. భగవద్భక్తుల మధ్యన ఈ బాంధవ్యం ఏమిటో అర్థం కాక గుణాబాయికి నిద్ర రావడం లేదు. జనాబాయి అదృష్టాన్ని, పాండురంగడి అనుగ్రహాన్ని తలుచుకుని నామదేవుడికి నిద్ర రావడం లేదు. ఇక భోజనాలు అవగానే రంగడు, జన నీతో కలిసి పిండి విసరాలని కోరికగా ఉంది, తిరగలితే ఊరికే నువ్వు గుర్జు మీద చెయ్యి వేయి చాలు, పిండంతా నేను విసురుతాను, కానీ నువ్వు మాత్రం పాట పాడుతుండాలి సుమా అన్నాడు. ఆయన ఆజ్ఞ ఎవరు మీరగలరు? జనాబాయి అలాగే తిరగలిని ఉంచింది. స్వామి పిండి విసురుతున్నాడు, ఆవిడ పాడుతోంది. గుణాబాయికి ఆ పాట వినపడుతోంది. ఒళ్ళంతా గొంగళ్ళు పాకినట్లయింది. ఏమే జన, ఇంత రాత్రి వేళ నీతో కలిసి పిండి విసిరే వాళ్ళెవరు, పాటలు పాడేవాళ్ళెవరు? నువ్వే ఓ అనాథవి, మళ్ళీ ఓ కూలిని కూడా తెచ్చుకున్నావా ఏమిటి అని గర్జించింది. అందుకు బదులుగా స్వామివారి గొంతు మార్చి, పాడుతున్నది జనాబాయేనండి, ఆమె పాట వినడం నాకు ఇష్టం, అందుకని పాడించుకుని వింటూ పిండి విసురుతున్నాను, నా పేరు కృష్ణాబాయిలేండి అన్నాడు. ఆ మాటలు విన్న నామదేవుడు రివ్వున తల్లి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇక్కడ ఉన్నంతసేపు ఏదో మహిమ జరుగుతూనే ఉంటుంది, జనాబాయి ఆయనకు ఆంతరంగిక భక్తురాలైపోయింది, నీవు మధ్యలో కలగజేసుకుని మా భావమాధుర్యాలకి భంగం కలిగించకే తల్లి అని నచ్చజెప్పి మాట్లాడకుండా చేశాడు. పిండి విసరడం అయిపోయింది. పాట ఆగిపోయింది. జనాబాయి, పాండురంగడు తమ తమ స్థానాల్లోకి వెళ్ళి పడుకున్నారు. ఆ తెల్లవారుజామున జనాబాయి రంగణ్ణి మేల్కొల్పింది. నీ ఆలయం దగ్గర అశేష భక్తజన సందోహం ఎదురుచూస్తూ ఉంటుంది, వెళ్ళి సేవలు అందుకో స్వామి అని కోరింది. సరేలే అన్నాడు స్వామి. ఇంటి పనుల నిమిత్తం జనాబాయి లోపలికి వెళ్ళింది. స్వామి తన ఆభరణాలన్నీ తన పీతాంబరంలోనే మూటగట్టి జనాబాయి నిద్రించే చోట ఉంచి అక్కడే ఉన్న ఆమె యొక్క చినుగుల పాత చీరని ఒకదాన్ని కట్టుకుని అదృశ్యమయ్యాడు. అక్కడ అర్చకులు, భక్తులు, పరిచారకులు అందరూ కలిసి ఆలయం తలుపులు తెరిచేసరికి స్వామివారి మూర్తి చింకిపాతలో సాక్షాత్కరించింది. నగా నట్రా లేవు, జరి అంచుల పీతాంబరం లేదు, ఏకవస్త్రమాత్రుడే ఉన్నాడు స్వామి. అది చూసి అరక్షణం పాటు అంతా నివ్వెరపోయారు. అంతలోనే కోలుకొని స్వామి ఎవరో భక్తురాలికి అంకితమైపోయి తన సకలాభరణ సువర్ణ వస్త్రాలను ఆమెకిచ్చి ఆమె యొక్క చింకిపాతని ధరించాడు. సందేహం లేదు, ఈ చింకిపాత స్త్రీదే. అవునవును, తరచూ దానిని జనాబాయి ఒంటి మీద చూసేవాళ్ళం, నిజమే. అప్పుడప్పుడు స్వామి నామదేవుడి ఇంటికి వెళుతుంటాడు కదా, కాబట్టి మనం జనాబాయిని ఆశ్రయిస్తే ఆమె సహాయపడుతుంది అనుకున్నారు. నామదేవుడింటికి వెళ్ళారు. జనాబాయికి విషయం చెప్పి స్వామివారి నగలు అవి ఇవ్వమని, అలంకారాలు చేయందే నిత్యార్చనం చేయలేమని చెప్పారు. జనాబాయి తెల్లబోయింది. తనకే పాపమో తెలియదండి. భక్తుల సహనం హరించుకుపోయింది. నానా మాటలు అంటూ భాగవతోత్తముడైన నామదేవుడి ఇంట్లో జొరబడి వెతకసాగారు. చివరిగా జనాబాయి పడుకునే స్థలంలో ఒక మూలగా పీతాంబరుని మూట కనిపించింది. విప్పి చూస్తే దాని నిండా స్వామి ఆభరణాలే. అంతటితో అంతా కలిసి జనాబాయిని దొంగగా ఆరోపించారు. గుణాబాయి కూడా వారికి తోడైంది. గ్రామాధికారి దగ్గర ఫిర్యాదు జరిగింది. చంద్రభాగా నదీ తీరంలోని శూలంతో కొరతవేయమన్నాడు గ్రామాధికారి. అది హంతకులని, ఎందరో దుర్మార్గులని కొరతవేసిన శూలం. ఆ తీర్పు వింటూనే జనాబాయి నవనాడులో కృంగిపోయాయి. అంతలోనే చిరునవ్వు నవ్వుతూ, ఇలా వ్రాసిపెట్టావా రుక్మిణి ప్రాణవల్లభ అనుకుంది. భటుల నడుమ దారి పొడుగున పాండురంగడినే స్మరించుకుంటూ చంద్రభాగా నదీ తీరానికి చేరింది. భటులు ఆమెని శూలాన్నెక్కించబోతుండగా జనాబాయి పాండురంగడిని
ఎంతో ఆర్తిగా ఎలుగెత్తి ప్రార్థించింది. అంతే, భటులు ఆమెను ఆరోహింపచేయబోతున్న ఇనపశూలం ఆకస్మికంగా చురచురమని కాలిపోతూ భస్మమైపోయింది. ఈ మహిమంతో పండరి ప్రజలందరి కళ్ళు తెరుచుకున్నాయి. ఇది ఏ కారణంగానో స్వామి ప్రదర్శించిన లీలే తప్ప అన్యం కాదు అని తెలుసుకున్నారు. లేకపోతే ఇనపశూలం అలా అంటుకుపోవడం ఏమిటి అనుకున్నారు. జనాబాయి పాదాల మీద పడి క్షమించమని కోరారు. జనాబాయి యథాపూర్వకంగా నామదేవుడి ఇంట్లోనే ఉండసాగింది. ఒకనాడు జనాబాయి తీరుబడి సమయంలో నామదేవుని ఇంట్లోనే కూర్చుని పాండురంగడి మీద కవిత్వం అల్లుతోంది. అక్కడ ఆలయంలో స్వామి ఈమె భావాల్ని తానే స్వయంగా ఒక తాళపత్రం మీద గంటలతో రాసుకుంటున్నాడు. ఆ వేళకి అక్కడికి భక్త జ్ఞానదేవుడు వెళ్ళాడు. ఆయన కూడా స్వామివారి ఆంతరిక భక్తుడు కావడం వల్ల పరిచారకులు ఆయనను ఆలయ ప్రవేశానికి అనుమతించారు. జ్ఞానదేవుడిని చూస్తూనే స్వామి పత్రాన్ని గంటాన్ని దాచిపెట్టాడు. నా దగ్గర దాపరికమా స్వామి అన్నాడు జ్ఞానదేవుడు ఆశ్చర్యంగా. అందుకు స్వామి నవ్వుతూ, దాపరికమేమీ లేదు జ్ఞానదేవ. నామదేవుడి ఇంట్లో జనాబాయి నా మీద కవిత్వం అల్లుతోంది. ఆమె కవిత్వం అంటే నాకు గల విపరీతమైన మక్కువ వల్ల ఆ భావాలన్నిటికీ నేను ఇక్కడ అక్షరాకృతిగా వ్రాస్తున్నా అని చెప్పాడు. స్వామిని అంతగా ఆకర్షించిన ఆ జనాబాయి కవితా మాధుర్యాన్ని, ఆమె స్వరూపాన్ని కూడా పాండురంగుడితో కలిసి మరీ చూడాలనిపించింది జ్ఞానదేవుడికి. అతని కోరికను తెలియజేయగానే సరే అన్నాడు స్వామి. ఇద్దరూ బయలుదేరారు. ఇది గుర్తించి పరమ భాగవతోత్తములైన కబీరు, చోకామేలుడు, రోహిదాస్, సామంతులు, మరికొందరు యోగ్యులు కూడా నామదేవుడి ఇంటికి వెళ్ళారు. అందరూ కలిసి జనాబాయిని సందర్శించారు. అనంతరం నామదేవుడి ఇంట జరిగిన నామజప సందర్భంగా వచ్చిన అనేక మంది భాగవతోత్తములకు జనాబాయి వంట చేయసాగింది. కానీ వంట ఎంతకీ తెమలకపోగా స్వామి స్వయంగా స్త్రీవేషం ధరించి జనాబాయిని ఒక పక్కన కూర్చోమని క్షణంలో అందరికీ చక్కని భోజనాన్ని తయారు చేశాడు. ఇంతగా స్వామిని ఆకట్టుకున్న ఆ బాలభక్త జనాబాయి జ్ఞానదేవాదులందరి చేత ప్రశంసించబడింది. కృష్ణావతారంలోని కుబ్జయే ఈ జన్మలో జనాబాయిగా పుట్టిందని చెప్తారు. ఈ మహాభక్తురాలు ఎప్పుడు పరమపదం పొందిందో వివరం తెలియదు. పరమహంస స్వరూపాయ సోహం హంసస్వరూపిణే హంసమంత్ర స్వరూపాయ విఠలాయ నమో నమః. క్షరాక్షర స్వరూపాయ అక్షరాయ స్వరూపిణే ఓంకారవాచ్య రూపాయ విఠలాయ నమో నమః.